సువార్త పరిచర్య ఎలా మన దేశానికి వచ్చింది అని ఆలోచన చేస్తే, మన దేశానికి ఫస్ట్ మిషనరీ జర్నీ చేసినటువంటి వ్యక్తి ఎవరు? విలియం కేరీ కంటే ముందు తోమా గారు చేశారు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారు దేవుని యొక్క ఆత్మచేత పంపబడ్డాడు. ఎక్కడికి? భారతదేశానికి. మరి ఆయన ఎక్కడికి వచ్చాడంటే సౌత్ ఇండియాకి వచ్చాడు. ఆయన ఎక్కడ? కేరళకు వచ్చాడు. ఆయన కేరళకు వచ్చి కేరళ, తమిళనాడు, ఇంకా ఆంధ్ర, ఇంకా పరిసర ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేయడానికి దేవుని యొక్క ఆత్మచేత పంపబడిన వాడే. ఫస్ట్ మిషనరీ జర్నీ ఫ్రమ్ జెరూసలేం టు ఇండియా. సువార్త అందించడానికి దేవుని యొక్క ఆత్మచేత పంపబడిన వాడే మన దేశానికి వచ్చి సువార్త పరిచర్య చేసి, ఇక్కడే మన దేశంలో కొంతమంది మతోన్మాదుల చేతిలో ఆయన చంపబడ్డాడు. అందుకే మనకి తమిళనాడు వెళ్తే సెయింట్ థామస్ మౌంట్ అని, తోమగారు రోడ్ అని, ఇలాగా ఇప్పటికీ కూడా 2000 సంవత్సరాలు అయిపోయినా కూడా తోమా గారి ఆనవాళ్ళు మన దేశంలోనే ఉన్నాయి. ఇంకను మనం చెప్పాలంటే తోమా గారు మాత్రమే కాకుండా ఇంకొక ఆయన వచ్చాడు. యేసు ప్రభు యొక్క శిష్యుల్లోనే ఇంకొక ఆయన వచ్చాడు, భర్తలోనే. ఆయన ఎక్కడ పరిచర్య చేశాడంటే వెస్ట్ బెంగాల్లో పరిచర్య చేశాడు. వెస్ట్ బెంగాల్లో పరిచర్య చేస్తే ఆయన వెళ్ళిపోయాడు. కానీ తోమా గారు వెళ్ళిపోలే. తోమా గారు ఇక్కడే చనిపోయి ఇక్కడే ఆయన్ని పాతి పెట్టారు కూడా. అయితే కొద్ది కాలం తర్వాత ఆయన ఇక ఎముకలను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. క్రీస్తు శకం 300 సంవత్సరాల తర్వాత సంథింగ్, దానికి ఒక డేట్ ఉంది. 300 సంవత్సరాల తర్వాత ఆయన ఎముకలు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఎముకలు, చిన్న ఎముకలు ఉంటాయి కదా, చేతులు, వేళ్ళు, వేయను, ఈ చిన్న ఎముకలన్నీ కూడా తీసుకుని ఇక్కడ ఏం చేశారంటే, ఇప్పుడు చెప్పుకున్నాం కదా సెయింట్ థామస్ మౌంట్ అని, అక్కడ ఒక ఆర్సెమ్మలో పెద్ద చర్చ్ కట్టి ఆ చర్చిలో ఆనవాళ్ళ కింద అక్కడ పెట్టారు. దేని యొక్క కృప వల్ల ఆ తోమ మౌంట్కి వెళ్ళడానికి, ఆ ఎముకలు చూడడానికి, టచ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. చెన్నైలో ఉండగా వెళ్ళాను నేను. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకనే చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటి మనుషులు మన దేశంలో చాలామంది ఉన్నారు. అయితే 2000 సంవత్సరములు అయిపోతున్నప్పటికీ కూడా ఇంకను ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో హిస్టారికల్ బుక్స్లో ఉంది. ఇంకను మనకు చూసినట్లయితే జియోగ్రఫికల్గా ఉంది. ఇప్పటికీ కూడా మనకి ఎవిడెన్స్ అనేది ఉంది. ఎక్కడ అంటే ఇజ్రాయెల్ దేశంలో కాదు, ఆయన ఏ దేశానికి వచ్చాడని చెప్తుందో ఆ దేశంలోనే ఉంది. ఆయన దేవుని చేత పంపబడ్డాడు. ఎక్కడికంటే ఈ చీకటి దేశముగా పిలువబడుతున్నటువంటి మన దేశాన్ని వెలుగులోనికి, అంటే క్రీస్తు వెలుగులోనికి నడిపించడానికి దేవుని చేత పంపబడినటువంటి అపోస్తలైనటువంటి తోమా గారు మన దేశంలో పరిచర్యను ముగించుకుని ఆయన మరి ఇక్కడే చనిపోయి ఇక్కడే పాతి పెట్టబడ్డం జరిగింది. అయితే మరి ఆ తర్వాత చాలామంది వచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తిలో మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరన్నమాట? విలియం కేరీ. ఈ విలియం కేరీని ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలంటే, తోమా గారు మరి మన భాషలో ఆయన స్వార్థ అందించాడా లేదనేది క్లియర్గా ఎవిడెన్స్ లేదు మనకి. ఆయనకి బహుశా ట్రాన్స్లేటర్లు ఉంటుంటారు. అయితే విలియం కేరీకి అలా కాదు. విలియం కేరీ గారు
ఆయన వస్తూ ఉండగానే 6 నెలలు ఓడలో ప్రయాణం చేస్తుండగానే భాష నేర్చుకుని ఆ భాషతో ఈ భూభాగం మీద అడుగుపెట్టాడు. అంటే మన దేశంలో ఆయన పరిచర్య చేయడానికి మన దేశ భాషలను నేర్చుకుని మన దేశ భాషల్లో బైబిల్ని తర్జుమా చేసి మనకు అందించాడనమాట. ఈ రోజున ఆ మహానుభావుడి యొక్క కష్టార్జితమే అనమాట ఇదంతా. మన దేశంలో మనందరం కూడా బైబిల్ని మన యొక్క మదర్ టంగ్, మన యొక్క స్వభాషలో మనం చదువుతూ అర్థం చేసుకోగలుగుతున్నామంటే అది ఆ తర్వాత మిషనరీ జర్నీ చేసినటువంటి విలియం కేరీ. వీళ్ళందరికీ కూడా ఈ దేశంతో ఎలాంటి సంబంధం లేదు. ఈ దేశము వాళ్ళ దేశాల కంటే గొప్ప దేశం కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దేశాల కంటే ఈ దేశము గొప్పది కాదు. ఇక్కడ ఏదో దొరికిద్ది మనం సంపాదించుకుందామని రాలే. పోనీ ఇక్కడ వెదర్ సూపర్గా ఉంటుంది, పోనీ ఇక్కడ మనం ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి రాలే. ఏ విధముగా చూసినాను కూడా భౌతిక పరమైనటువంటి ఆనందము కానీ సంతోషం కానీ ఏది కానీ వారికి దేశంలో దొరుకుతుందని చెప్పేసి ఆశించి రాలే. దేనికోసం వచ్చారంటే దేవునికి చిత్తమును, దేవునికి సంకల్పాన్ని, దేవునికి ఆలోచనలను నెరవేర్చుట కొరకు వారు నలిగిపోవడానికి ఇష్టపడ్డారో, వారు హింసలను పొందడానికి ఇష్టపడ్డారో, వారు చనిపోవడానికి ఇష్టపడ్డారు. అంత ఇదిగా దేవునిక చిత్తమునకు విధేయత చూపించి లోబడిన వారై మన దేశానికి వచ్చే సువార్త పరిచర్య చేశారు. ఇక్కడే వారు చనిపోయి పాతిపెట్టబడ్డారు. విలియం కేరీ కూడా ఇప్పటికీ మనకి ఆయన యొక్క సమాధి చాలా సింపుల్గా ఉంటుంది. విలియం కేరీ గారు వాళ్ళు అంత త్యాగము చేయడం వెనకాల ఉన్నటువంటి కారణాన్ని మనం ఆలోచన చేస్తే ఒకే ఒక కారణము ఏంటంటే దేవుడు చెప్పాడు, వాళ్ళు చేశారు, అంతే. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి చెప్పాడు, కుమారుడు చేశాడు. తండ్రి చెప్పాడు కనుక ఆ పరమును వీడి ఎక్కడికి వచ్చాడన్నమాట, ఆయన భూమిపైకి వచ్చాడు. భూమిపైన సంతోషం దొరికిద్దని వచ్చాడు. ఆయన భూమిపైన అన్ని ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి చక్కగా ఎంజాయ్ చేద్దాం ట్రిప్ అని చెప్పేసి వచ్చాడు. ఆయన రాలే, ఆయన ఎంజాయ్ చేయడానికి రాలే. ఈ భూమిపైన ఏదో ఉంటుంది చూద్దామని చెప్పేసి రాలే. మనం కొన్ని సందర్భాల్లో ఒక దేశాన్ని నుంచి ఒక దేశానికి, ఒక ప్రాంతాన్ని నుంచి ఒక ప్రాంతానికి మనం సంతోషించడానికి వెళ్తాము, ఆ నేచర్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తాము. కానీ ఆయన దేనికోసమో రాలే. దేనికోసం వచ్చాడంటే తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క ఉద్దేశము ఏంటంటే ఈ లోకంలో పాడైపోతున్నటువంటి ప్రతి మానవాల్ని కూడా మరలా బాగు చేసి తన బిడ్డలుగా మొట్టమొదటగా కలుగు చేసుకున్నప్పుడు ఎలాగైతే ఉన్నారో అలా చేయడానికి తండ్రికి ఇష్టంగా ఉంది. తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను ప్రాక్టికల్గా, భౌతికంగా మన రుచికి తగినట్లుగా చూపించడానికే కుమారుడు ఏం చేస్తాడన్నమాట, సిద్ధపడి పరమును వీడి భూమిపైకి వచ్చాడనమాట. ఈ ప్రకారం మనం చూస్తే ఫస్ట్ మిషనరీ జర్నీ చేసింది ఎవరన్నమాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంటే ఆయన తండ్రితో సమానముగా కూర్చుండుట భాగ్యముగా ఎంచుకోలేదు. ఆయన మహిమలో ఉండుటకు భాగ్యుడిగా ఎంచుకోలేదు. నేను అక్కడ ఉండిపోవాలి, నేను తండ్రితో సమానముగా ఉండిపోవాలి, దేవదూతుల చేత, పరిశుద్ధుల చేత, సకల కోట్ల దూతగణముల చేత నిత్యము స్తుతింపబడేవాడుగా నేను ఇక్కడ ఉండిపోవాలని చెప్పేసి ఆయన అనుకోలేదు. కానీ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చానమాట, ఆయన ఎంతగానో తగ్గింపబడ్డాడు. ఆయన ఎంతగానో
పాపులైనటువంటి మనుషుల చేతిలో నిందలను భరించే విధంగా తగ్గించుకున్నాడు ఆయన. పాపులైన మనుషుల చేతుల్లో ఆయన అందరి పాపములను మోసుకొని వెళ్ళిపోవడానికి ఒక గొర్రె పిల్లలాగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. పాపులైనటువంటి మనుషుల చేతిలో మరి నలిగిపోవడానికి, మరి ఆ శరీరం అంతా కూడా దున్నబడిన రీతిగా గాయాలు పాలవడానికి, హింసింపబడడానికి అంత ఇదిగా తగ్గించుకుని ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఈ రోజున దేవునికి సన్నిధానంలో ఉన్నటువంటి మనము దేవుడు చేసినటువంటి త్యాగాన్ని మనం కొన్నిసార్లైనా కొన్ని విషయాలైనా మనం చేయగలుగుతున్నామా అనేది మనం ఒకసారి ఆలోచించాం. కానీ ఈ సంతోషం వెనుక దేవుడు మన కొరకు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనము నెమరు వేసుకుంటే మన జీవితానికి చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి, అది ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. ఏ పోలికలు ఉన్నాడైనా? దేవుని పోలికలు ఉన్నాడు, తండ్రి పోలికలు ఉన్నాడు, తండ్రితో సమానముగా ఉన్నాడు. ఆయన పోలికను మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో కొంతమందికి మాత్రమే ఆ యెహోవా దేవుని యొక్క పోలికలు దర్శనము ద్వారా కనిపించాయి. చాలామందికి తెలియదు ఆయన ఎలా ఉంటాడో. అది దర్శనంలో కొద్దిగానే చూసారు, వాళ్ళు మొత్తం చూడలే. మొత్తం చూస్తే ఏ మనుష్యుడు కూడా దేవుని ముందర నిలబడలేడు. దేవుని ఇంటిలో నమ్మకస్తున్నటువంటి మోషే కూడా దేవుని ఆ మహిమను చూడాలని ఆశపడ్డాడు. ఆ మహిమను చూడాలని ఆశపడ్డప్పుడు నమ్మకస్తుడైన మోషేతో దేవుడు ఏమని మాట్లాడాడో, నాయన మనుషులు ఎవ్వరు కూడా నన్ను చూసి తట్టుకోలేరు, వాళ్ళు చనిపోతారు. నువ్వు ఆశపడ్డావు కనుక, నువ్వు నా ఇంటిలో నమ్మకస్తుడు కనుక పోనీ పని చేద్దాం అని చెప్పేసి దేవుడని యెహోవా ఏం చేశాడంటే, ఓ బండ సందులోంచి కొంచెం మహిమే, అది మహాకాశములు పట్టజాలన్నటువంటి వాడు ఓ బండ సందులో ఎలాగెళ్తాడో ఆలోచించేయండి కదా. మహాకాశములే పట్టజాలన్నటువంటి వాడు ఓ బండ సందుల నుంచి ఎలాగెళ్తాడు? నా మహిమను కొంచెం నీకు చూపిస్తానని చెప్పేసి, నేను వెళ్ళిన తర్వాత నా వెనక భాగం చూడండి, దాన్ని చూసే మోషే తట్టుకోలేడు. అందుకే కుమారుని యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నా తండ్రి సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన ఎవ్వరు కూడా సమీపించలేరు. అంత తేజోమయుడు ఆయన. శతకోటి సూర్యుల కంటే కూడా తేజోమయుడు ఆయన. అంత తేజస్సు కలిగినటువంటి నా తండ్రి ఎద్దకు ఎవరు కూడా వెళ్ళలేరు. నేను ఆయన తప్ప. నేను ఆయన రొమ్ముని ఆనుకొని ఉన్నాను. నేను అంత మహిమలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మహిమను వీడి ఈ భూమిపైకి ఫస్ట్ మిషనరీ జర్నీగా చేయటమే మనం ఈ రోజున క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఒక మిషనరీ ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలకు స్వార్థ ప్రకటించడం మాత్రమే కాదు, మిషనరీ చేసే పని ఏంటంటే అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాడు చాలా విషయాల్లో. ఈ లోకంలో ఎలా బ్రతకాలో, అలాగే ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో వాళ్ళు అన్ని రకాలుగా ఏం చేస్తాడంటే ఒక తెలివి అనేది వారికి వచ్చేటట్లుగా చేస్తాడు. మిషనరీ చేసే పని అది.
పాస్టర్స్ చేయరా పని. పాస్టర్స్ ఏంటంటే జస్ట్ బోధించడము అంతే, వెళ్ళిపోవడమే, అంతే, అయిపోయింది వాళ్ళ డ్యూటీ. మిషనరీస్ అలా కాదు. మరి ఇప్పుడు మిషనరీలు ఎలా చేస్తున్నారు నాకు తెలియదు, కానీ అప్పట్లో ఉన్నటువంటి మిషనరీస్ అంతా ఏం చేసేవారంటే ఆ ట్రైబ్కి స్వాత ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వైద్య విషయంలో సహాయం చేసేవాళ్ళు. మిషనరీ అలాంటి ట్రైనింగ్ తీసుకుని వెళ్ళేవారు వీళ్ళు. వైద్యపరంగా, తర్వాత ఒక విద్యపరంగా, అంటే అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి విద్య నేర్పించేవాళ్ళు. వాళ్ళకి వైద్యం తెలియదు కనుక వైద్యం అంటే ఏంటో వీళ్ళే నేర్పించేవాళ్ళు, చేసేవాళ్ళు వైద్యం. అలాగే ఆ ట్రైబ్ని ఎలా పైకి తీసుకురావాలో అన్ని విషయాల్లో కూడా జ్ఞానం కలిగినటువంటి వారుగా అలాంటి ట్రైనింగ్తో వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని సువార్త ఒకటి ప్రకటించి మాత్రమే వెళ్ళడానికి రాలే, మనల్ని బాగు చేయడానికి వచ్చాడు, మనల్ని స్వస్థపరచడానికి వచ్చాడు, మనల్ని చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకుని వెళ్ళుట, ఇవన్నీ కూడా చేయడానికి ఆయన ఈ లోకానికి రావడము జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తండ్రిని పోలినటువంటి వాడు. ఎలాగా? ఆయన తండ్రిని పోలినటువంటి వాడు. ఎస్కేలో తను చూసినటువంటి దర్శనం చెప్తాడు. 8వ అధ్యాయము 2వ వచనము. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగునకు అగ్నిమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను అని చెప్తాడు. హల్లెలూయా. ఆయన పోలికని ఇక్కడ చెప్తాడు. అలాగే మనం ప్రకటన గ్రంథంలో మరి యోహాను చూసినటువంటి దర్శనంలో ఆయన ఎలా కనిపిస్తున్నాడో ఇక్కడ మనకి మరి యోహాను భక్తుడు వివరిస్తాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనాలు. తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుట్టుము వేయబడి మరుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచినప్పుడు యోహాను భక్తుడు వివరిస్తున్నాడు పోలిక. అక్కడ యెహెజ్కేలు గ్రంథకర్త చూసినప్పుడు వివరిస్తున్నాడు పోలిక. వీరందరూ కూడా కొంచెమే చూసి దానిని తట్టుకోలేక, దర్శనంలోనే దాన్ని తట్టుకోలేక వారికి కనబడింది కొంచెం వివరిస్తూ ఉన్నాం. అంత మహిమ గల దేవుడు, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగినటువంటి దేవుడు, అపరంజి వంటి పాదములు కలిగిన దేవుడు. ఆయన యొక్క మరి తల వెంట్రుకలు ఎలా ఉన్నాయని చెప్తున్నాడు. తెల్లని ఉన్నిని పోలిన హిమమంతా ధవళముగా ఉండేను అని చెప్పేసి ఆయన పోలిక గురించి చెప్తున్నాడు. తండ్రి కుమారుడు మనం చూసినట్లయితే ఒకే పోలికలో ఒకే సింహాసనం మీద కూర్చుండినటువంటి ఆ ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, తేజమైనటువంటి దేవుడు వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చాడనమాట, ఈ భూమిపైకి రావడం జరిగింది. హల్లెలూయా. ఆయన మరి ఆదియు అంతము అయ్యున్నటువంటి దేవుడు. ఆయన మరి ఈ భూమిపైకి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన చరిత్ర ఇంతే అని చెప్పేసి చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఆయన చరిత్ర ఇంతే అని చెప్పే ప్రతి ఒక్కరికి కూడా ఆయన గురించి పరిపూర్ణంగా తెలియలేదు కనుక వారు అలాగనే మాట్లాడతారు. మీకా రాసినటువంటి గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయిలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. ఎప్పటి నుంచి అంటే ఆయన పురాతన కాలము. ఈ పురాతన కాలం ఎప్పుడో మనకు తెలీదు. దేవుడు
ఎప్పటి నుంచి ఉన్నాడో, ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలుసమ్మా? ఎవరికి తెలియదు. ఆయన ఆది అయి ఉన్నాడు, ఆయన అంతమే ఉన్నాడు. ఆయన ఆది ఎప్పుడో మనకెలా తెలుసు? మన యొక్క తల్లిదండ్రులు కాకుండా మన తాత వాళ్ళే పుట్టినరోజులు తెలిసే మనకి. మా అమ్మ నాన్న పుట్టినరోజు ఎప్పుడో తెలీదు. వాళ్ళకు బండ గుర్తు ఉంటుంది, ఆ బండ గుర్తుదో చెప్తారు అంతే, అయిపోయా. హల్లెలూయా. అయితే వాళ్ళు పుట్టినరోజు లేదని చెప్పేసి వాళ్ళు పుట్టలేదంటావా? క్రీస్తు పుట్టినరోజు ఎప్పుడా అప్పుడు అనేది సెకండరీ క్వశ్చన్. అది క్రీస్తు పుట్టాడనడానికి ఈ భూమి పైన ఒక్కటి కాదు, లక్షల్లో ఉన్న ఎవిడెన్సెస్. అదేనా? ఒక్కటి కాదు, అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అయితే ఆ డేట్ గురించి కొట్టుకుంటా ఉన్నారు చాలా మంది. అయితే డిసెంబర్ 25 అనేది కూడా మరి ఒక గణాంకము ద్వారా, ఎలాంటి గణాంకం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు ఆ దేశంలో మొదటి జనాభా లెక్క జరుగుతూ ఉంది, ప్రజాసంఖ్య. అది ఆ దినాలలో ఏ రాజు ఉన్నాడు, అప్పుడు ఎక్కడ జరిగింది, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో అనేది క్లియర్గా ఉంది. అయితే అది రాయబడింది, వీళ్ళ పేరు నమోదు చేసుకున్నారు. ఆ ప్రజాసంఖ్య రాయడానికి వెళ్ళినప్పుడే కదా ఈయన గారు పుట్టింది. పుట్టిన తర్వాత వాళ్ళు అక్కడే ఉండి 8వ రోజున ఏం చేశారంటే యెరూషలేముకి వెళ్ళారు. 8వ రోజున యెరూషలేముకి వెళ్ళారు. 8వ రోజున యెరూషలేముకి వెళ్ళినప్పుడు యెరూషలేములో 8వ రోజున ఏం చేశారు? సున్నతి చేశారు ఆయనకి. మనము బాప్తీసం ఇచ్చినప్పుడు ఏం చేస్తామో, మీ డేటు ఏ రోజున ఎవరికి ఇచ్చామనేది నేను రాసుకుంటాను రికార్డ్స్లో. అదేనా? మా దగ్గర ఉంటుంది. అలాగే ఆయనకి ఇచ్చింది రికార్డు ఉంది అక్కడ. ఎందులో ఉందంటే అది ఏమైనా ఆర్డినరీ టెంపుల్ కాదు, అది అదేనా? యెరూషలేం టెంపుల్. ఈ భూమి పైనటువంటి దేవాలయాలన్నిటికంటే కూడా చాలా చాలా పురాతనమైన దేవాలయము, చాలా పేరు ప్రఖ్యాతున్నటువంటి దేవాలయము. అది దేవుని యొక్క సేవకుడైనటువంటి సొలొమోను చేత నిర్మింపబడిన దేవాలయము. దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమతో నిండినటువంటి దేవాలయము. అలాంటి దేవాలయంలో తన యొక్క కుమారుడుగా పిలువబడిన యేసుక్రీస్తు వారు జనించినప్పుడు 8వ రోజున ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు సున్నతి చేయబడినటువంటి ఆ డీటెయిల్స్, ఆయన ఎవరి కుమారుడు, ఎక్కడి నుంచి వచ్చాడో అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. వీటిని అన్నిటినీ ఆధారముగా తీసుకుని అప్పుడు కాలానికి పునాది ఎవరని, యేసుక్రీస్తు అని చెప్పి అప్పుడు ఆయన యొక్క 8వ రోజు ఏదైతే ఉందో దాన్ని జనవరి 1గా కాలాన్ని లెక్కించడానికి పెట్టారు. 8వ రోజు అయితే జనవరి 1 అయితే 8 రోజుల ముందు ఏ రోజు వస్తుంది అనమాట? డిసెంబర్ 25 వస్తుంది. అలా పెట్టారు. అయితే ఇది ఎప్పుడు అనేది మనం వదిలేస్తే ఆయన పుట్టాడనేది మనము నమ్మి దాని ప్రకారము క్రీస్తుని ఆరాధించడానికి మనము ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచునే ఉన్నాడంటే. అయితే ఈ చివరి దినాల్లో ఆయన ఎలా ప్రత్యక్షుడయ్యాడంటే శరీరధారిగా ప్రత్యక్షుడయ్యాడు. అప్పుడు ఎలాగ ప్రత్యక్షుడయ్యాడంటే యెహోవా సేనాధిపతిగా, ఒక ఏంజెల్గాను. మనుషులు ఆయన చూసినప్పుడు దేవుడా దేవత అని వీరికి అవగాహన లేనటువంటి విధముగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు. అయితే ఇప్పుడు అలా కాదనమాట. ఆదికాండం మొదలుకొని ప్రతి గ్రంథం వరకు రాయబడిన ప్రతి ఒక్క ప్రవచనం నెరవేర్పుగా ఆయన ఏం చేయడమట?
ప్రత్యక్షుడయ్యాడు. ఎందుకు ప్రత్యక్షుడయ్యాడంటే మనందరినీ తండ్రి ఎద్దుకు తిరిగి మరలా తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఆయన ప్రత్యక్షుడయ్యాడు. 1 తిమోతి chapter 3 verses 16. నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మం గొప్పదే ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, లోకమునందు నమ్మబడను, ఆరోహణుడై తేజోమయుడ. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఇంతకుముందు ఆయన ప్రత్యక్షత వేరే విధంగా ఉంది. ఇంతకుముందు ఆయన ప్రత్యక్షత వేరే విధంగా ఉంది. ఇప్పుడు ఆయన ప్రత్యక్షత ఎలా ఉందన్నమాట? శరీరధారిగా ఈ లోకంలో ఆయన ప్రవేశించడం అనేది జరిగింది. రాసిన పత్రికలో మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు అంట నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు, యుగముల వరకు. అయితే యేసుక్రీస్తు గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన యుగముల వరకు కూడా ఒకటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు రేపు అంటే ఆదిలో ఎలాగున్నాడో వర్తమానంలో అలాగే ఉన్నాడు ఆయన. అలాగే భవిష్యత్ కాలంలో కూడా ఒకే రీతిగా ఉన్నాడు. మలాకి గ్రంథంలో చెప్తాడు ఏమనంటే 3:6 యెహోవానైన నేను మార్పు లేనివాడును కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదని చెప్తాడు. హల్లెలూయా. యెహోవానైన నేను మార్పు లేనివాడని చెప్తున్నాడు. ఇక్కడ రెండిటి గురించి నేను చెప్తున్నాను. నేను తండ్రి కుమారుడు గురించి చెప్తున్నాను. తండ్రి మార్పు లేనివాడుగా ఉన్నాడు, కుమారుడు మార్పు లేనివాడుగా ఉన్నాడు. తండ్రి రూపము కుమారుడి రూపము ఒకేలా ఉన్నది. తండ్రి మహిమలో ఉన్నాడు, ఈయన కూడా మహిమలో ఉన్నాడు. తండ్రి సమీపింపరాని తేజస్సుతో ఉంటే ఈయన కూడా అదే తేజస్సుతో అదే సింహాసనం మీద ఉన్నాడు ఆయన. మరి అలాగ ఉన్నటువంటి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనం చదువుదాం. మత్తయి రాసిన సువార్త 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మో, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు. హల్లెలూయా. ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారన్నమాట? తండ్రి చిత్తము. తండ్రి చిత్తం ఏంటి? మనందరి పాప భారం అంతా కూడా కుమారుడు భుజముల మీద వేసి ఈ కుమారుడు ఈ పాప భారాన్ని అంతటిని కూడా ఊరి వెలుపలికి మోసుకొని వెళ్ళిపోయి ఈ పాప భారాన్ని అంతటిని కూడా అక్కడ ఆయన ఏం చేయాలన్నమాట? పరిహరించాలి. మనందరి పాప భారము అంత అసహ్యమైందనమాట. ఈ అసహ్యమైన దాన్ని అంతటిని కూడా ఆయన భుజములు వేసుకుని ఊరి వెలుపలికి వెళ్ళాడు. ఆయన ఊరి వెలుపలకు ఆ పాప భారాన్ని మోసుకుని వెళ్ళి అక్కడ ఆ సిలువలో మనందరికి బదులుగా ఆయన మరణించడం జరిగింది. ఆ భారము, ఆ యొక్క వేదన, ఆ యొక్క మరి అవమానము సహింపనలన్నటువంటిది. దాన్ని భరించే స్థితిని చూడబోతున్నప్పుడు ఆయన తండ్రిని బ్రతిమాలుకుంటున్నాడు. ఏమనంటే, తండ్రి నీ చిత్తమైతే ఇది నా యుద్ధ నుంచి తొలగిస్తావా? ఎందుకు అంటే ఆయన పడబోయే బాధ ఎలాంటిదో ఆయనకి తెలుసు. తెలిసి ఎలారా ఈ యొక్క గిన్నెలోనిది నేను త్రాగగలను యేసు ప్రభుకి తెలుసు. అయితే ఆ తెలిసి త్రాగడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ అది భరింపజాలనటువంటిది అనమాట.
భరింపజాలటువంటిది కనుక తండ్రి యొద్ద మనవి చేసుకుంటూ ఆయన అంటున్నాడు ఏమనంటే, తండ్రి నీ చిత్తమే తొలగిస్తావా అంటే, పర్లే ఏమనుకున్నాడో, వద్దులే తండ్రి నీ చిత్తమే కానీ అని చెప్పేసి అంటున్నాడు. యోహాను భక్తుడు ఇంకో చోట అంటాడు 5:30 నా అంతటి నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయగలను గనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము కాదు. హల్లెలూయా. అంటే తండ్రికి కుమారుడి పట్ల ఎలాంటి ఆలోచన ఉందంటే, వీళ్ళందరినీ రక్షించడానికి నిన్ను నల్లగొట్టేస్తున్నాను అబ్బాయి అన్నాడు ఆయన. నిన్ను నల్లగొట్టేస్తున్నాడు. నీకు వేస్తున్న శిక్ష, నువ్వు సిలువలో మరణించబోతున్నావు, నువ్వు సహింపనటువంటి భారమును నువ్వు మోస్తున్నావు, మొయ్యాలి అని చెప్పేసి అంటే కుమారుడు చాలా ఇష్టపడి వచ్చాడు. ఎవరు ఇష్టపడతాను? మన పిల్లల్ని బాగా పెంచుకున్న మన పిల్లల్ని వేరే వాళ్ళ బాగు కోసం బలి ఇవ్వగలవా? అది రకరకాల హింసలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహము చూస్తేనంట అసలు ఒక కురిపిలాగా మారిపోయాడంట. 10,000లో అతి సుందరుడు, గుర్తించదగినటువంటి ధవలవన్నుడు, ప్రియుడైనటువంటి ఆయన అసలు కురిపిలా అంటే అసలు గుర్తించలేమంట ఆయన యేసు ప్రభువుని. అంటే శిరం నుంచి అది కాలు వరకు కూడా ఎక్కడ కూడా గాయము లేనటువంటి స్థలమే లేదు ఆయనకి. ఒక్కొక్క కొరడ దెబ్బ కొడతా ఉంటే అది ఈ శరీరం అంతా రౌండ్ అయ్యి ఇలా లాగినప్పుడు మాంసపు ముద్దలుగా వచ్చిందంట. అంత ఇదిగా ఆయన నలిగిపోవడానికి దేవునికి ఇష్టమైంది. ఆయనకి చిత్తము నెరవేర్చుట ఈయనకి ఇష్టమైంది. ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము ఎన్నిసార్లు దేవునికి సన్నిధానికి వచ్చి, ప్రభువా నేను నలిగిపోయినా, చితికిపోయినా, నా జీవితము కన్నీటి పాలైనా, ఏమైనా కూడా పర్వాలేదు కానీ నీవు ఏమనుకుని నన్ను నా తల్లి గర్భంలో ఈ రూపాన్ని కలుగజేసావో, నన్ను ఏమనుకుని ఈ ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చావో, ఆ చిత్తమును నా ద్వారా నెరవేర్చుకో ప్రభువా అని చెప్పి మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ఒక కన్నీటి చుక్కునైనా రాల్చి మనం అడగలుగుతున్నామా? మనము మన చిత్తము, మన ఆలోచన, మన స్వలాభం కోసమే ఆలోచన చేస్తాం కానీ నేను నలిగిపోయినా పర్వాలేదు, కొంతమందికి నా జీవితం వెలుగుకరంగా ఉండాలి, నేను ఆశీర్వదింపబడిపోయినా పర్వాలేదు కానీ నా ద్వారా అనేకులు ఆశీర్వదింపబడిన వారుగా ఉండాలి అని చెప్పేసి మనం ఎన్నిసార్లు దేవుని చేతిలో నలిగిపోవడానికైనా, ఎరిగిపోవడానికైనా, దేవుడు పరిపూర్ణంగా వాడుకోవడానికైనా మనం పరిపూర్ణముగా ఆయనకి సమర్పించుకున్న వారమే. ఆయన చిత్తము నా జీవితంలో నెరవేరిస్తే చాలు అని సమర్థించుకుని ఎంతమంది మనం నడుస్తున్నాము? ప్రభువైన యేసునకు వల్లే మారటం అంటే, యేసుక్రీస్తు పోలిక అంటే ఒక పరిశుద్ధత మాత్రమే కాదు, ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి, తండ్రితో సమానముగా ఉన్నటువంటి ఆయన, తండ్రి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన, ఆ మహిమను, ఆ అధికారమును అన్నిటినీ కూడా వీడి ఈ భూమిపైకి వచ్చాడు. మనతో పాటు బ్రతికాడు ఆయన. మనలాగానే ఆకలి దప్పికలతో బతికాడు ఆయన.
మనలాగానే నిందలు అవమానాలు అన్నిటినీ సహించాడు ఆయన. దేనికోసమా సహించాడంటే మనందరినీ కూడా ఒకేసారి ఆయన రక్తంతో కడిగి ఆయన వల్ల మార్చుకోవాలని చెప్పేసి తండ్రికి ఇష్టమైంది కనుక ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ భూమిపైకి వచ్చాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. విధేయత చూపించాడండి ఆయన. ఎవరికి విధేయత? తండ్రికి. మిషనరీ జర్నీ చేసే వాళ్ళందరూ కూడా విధేయత చూపించి వెళ్తారు. వాళ్ళు తోమా గారికి ఇష్టమే రాలేదమ్మా, ఆయనకి ఇష్టమే రాలే. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? పో. ఎక్కడికి పోవాలి? భారతదేశానికి పోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు కనుక తోమా గారు వచ్చాడు. పరమ తండ్రి అయినటువంటి ఆ ఆత్మ పంపించాడు కనుక ఆ ఆత్మ ఏమేయడన్నమాట ఇక్కడ కుమారుడుగా ఏలనగా మనకి శిశువు అనుగ్రహింపబడినాం. ఆ ఆత్మే మరి కన్యకైన గర్భవతి ద్వారా ఒక శిశువుగా ఏర్పడి మన కొరకు ఆయన వచ్చాడనమాట. హల్లెలూయా. యోహాను సువార్త 14:31 ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను. హల్లెలూయా. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నాను ఎవరు తెలుసుకోవాలంట? నేను తండ్రిని ప్రేమిస్తున్నాను ఎవరు తెలుసుకోవాలి? లోకం తెలుసుకోవాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని దేవుడు ఎలా తెలుసుకుంటాడు అంటే, దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో దాన్ని మనం చేస్తున్నాం అనుకో, దీని వలన తండ్రిని మనం ప్రేమిస్తున్నామని. హల్లెలూయా. ఈయన తండ్రిని ప్రేమిస్తున్న లోకం తెలుసుకున్నట్లుగా తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. హల్లెలూయా. దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అది మనం చేస్తున్నప్పుడు తండ్రి అర్థం చేసుకుంటాడు, నా కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం లోకం కూడా తెలుసుకుంటారు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. తండ్రి లోకాన్ని ప్రేమించి కుమారుని పంపించాడు, ఆజ్ఞ ఇచ్చాడు. కుమారుడు తండ్రిని ప్రేమించడానికి తండ్రి ఏదైతే ఆజ్ఞాపించాడో అదంతా కూడా నెరవేర్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మిషనరీ జర్నీ అని మిషనరీస్ గురించి మాట్లాడేటప్పుడు మిషనరీస్ అందరూ కూడా వారికి ఏదైతే ఆజ్ఞాపిస్తారో అదే చేస్తారు. చేసి వారి జీవితాన్ని అక్కడే ముగించేస్తారు. ఏ ట్రైబ్ కోసం ఏ ప్రాంతం కోసం వెళ్తున్నారో అక్కడే వారి జర్నీ అయిపోయిన తర్వాత అక్కడే చనిపోవడం, అక్కడే బాధపడ్డది. ఈ భూమి పైన కూడా మనందరం కూడా మరి ఆ వెలుగులోనికి రావాలని చెప్పేసి మనందరి కోసం వచ్చి ఆయన ఈ భూమి పైన మరణించి మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచి మరలా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయి అదే మహిమలో అదే నిత్యత్వంలో యుగాలు కూడా జీవిస్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎలాగైతే వచ్చి వెళ్ళి ఎలాగైతే ఏకరీతిగా ఉన్నాడో మనం కూడా వచ్చి వెళ్ళాలి అని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్పిరిట్, ఈ ఆత్మ అనేది ట్రావెల్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఆ తర్వాత ఈ శరీరం ఎక్కడ ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం మరలా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? తండ్రి వద్దకే వెళ్ళిపోవాలి. అని తండ్రి వద్దకే వెళ్ళాడు. ఇదిగో నా తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు ఆయన.
ఆత్మలకు కాపరి అయినటువంటి ఆ దేవుని యొద్దకంట ప్రతి ఒక్క ఆత్మ వెళ్ళిపోతుందంట. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. గనుక దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము మరి ఈ లోకంలో దేవుడు మనకి ఏ చిత్తాన్ని, ఏ సంకల్పాన్ని, ఏ ఆలోచన మనం కలిగి చేసుకున్నాడో దాన్ని నెరవేరుస్తూ దేవుని ప్రేమిద్దాం. ఈ ప్రేమ ద్వారా మరి సమస్త లోకం కూడా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని తెలుసుకునేటట్లుగా చేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.